పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ బి.ఎస్. లత అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తమకు కేటాయించిన రూట్ అధికారులు రూట్ మ్యాప్ చెక్ చేసుకుని ఈవీఎంలతో పాటు సెక్టోరియల్ అధికారి పిఓలు 383 ఏపీఓలు 383 ఓపీఓలు 385 మొత్తం కలిపి 1532 రూట్ సెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది పోలీసులు కలిసి ఎవరికీ కేటాయించిన పోలీస్ స్టేషన్లకు సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు. దాని తర్వాత వాళ్ళకి కేటాయించిన రూట్స్లో మనకి 34 బస్సెస్ పెద్దవి చిన్నవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. సో వాళ్ళల్లో ప్రతి బస్కి కూడా సెక్యూరిటీతో పోలింగ్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు, తర్వాత టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్, అదేవిధంగా అక్కడ ర్యాంప్స్ కానీ, తర్వాత ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాదు, ఈసారి మన పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో కూడా వెబ్ కెమెరాస్ పెట్టాము. సో అది లైటింగ్ వస్తుంది. దానితో పాటు అన్నీ కూడా సర్వేలెన్స్లో ఉన్నాయని మనం బయట హెచ్చరిక బోర్డు చేయడం జరిగింది. తర్వాత బయట కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి షేడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ఎంపీడీఓ పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీస్కి ఈ బాధ్యతను చెప్పాము. సో వాళ్ళందరూ కూడా వచ్చిన సిబ్బందికి షేడు, వాటరు, అదేవిధంగా భోజనాలు కూడా ఈరోజు రాత్రి తర్వాత రేపు భోజనము ఏర్పాటు చేయడం, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత డిన్నర్ కూడా కొంత స్నాక్స్ లాగా ఇస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిసెప్షన్లో కూడా వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్ఫెక్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ట్రైనర్స్ ఉన్నారు, ఒక మెయిన్ ట్రైనర్ ఉన్నారు, తర్వాత మిగతా 4 వారికి సపోర్టింగ్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా 3 టెక్నికల్ ఇంజనీర్లు ఉన్నారు. ఎక్కడైనా ఈవీఎంస్కి ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఎక్కడ అవసరం జరుగుతుంది. సో హవర్లీ రిపోర్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ హవర్లీ రిపోర్ట్ కూడా ఎవ్రీ టైం ఈసీఐ పంపడం జరుగుతుంది. సో రేపు సాయంత్రం ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడే మనం అన్నీ కూడా రిసీవ్ చేసుకుని మళ్ళీ మన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుచుకుంటూ వాటన్నిటినీ రిసీవ్ చేసుకున్న తర్వాత రేపు ఉదయానికి మనము నైట్ అవుతుంది కాబట్టి రేపు ఉదయం లోపల అన్నీ కూడా మందిరి అరోరా కాలేజ్లోకి 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.